రైటింగ్ చాయిస్‌లో ఉన్నప్పుడు ఒక బ్రైట్‌నెస్ ఉండి అవసరం పడి, ఎప్పుడైతే మీరు సీక్వెన్స్‌గా తీసి తర్వాత దాన్ని అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం టోన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది అన్న కైండ్ ఆఫ్ చేంజెస్ కూడా జరుగుతాయి గదా! జరుగుతాయి. సో, జరుగుతాయి. దానికి అంటే మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్ లైట్‌లో షూట్ చేసిన ఒక కైండ్ ఆఫ్ సీక్వెన్స్‌ని అంటే ఎడిటర్‌గా ఆవిడకి ఒక టోనాలిటీ ఉంటుంది. ఒక కలరిస్ట్‌గా మీ కైండ్ ఆఫ్ ఒక టోనాలిటీ ఉంటుంది. సో, ఆ చేంజెస్ ఎలా చేయగలుగుతారప్పుడు? చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ ప్రొవిజన్స్‌లో ఏంటంటే మనం బట్ షూట్ అది ప్రాపర్‌గా సింక్ అవుతుందా? సింక్ అవుతది. సింక్ ఓకే. అవుతది. అది మనకింత ఇష్యూ ఏమి ఉండదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఇప్పుడు అంటే అంత చంక్ ఆఫ్ ద ఫిల్మ్‌లో మనం ప్రతిసారి రైట్ అవ్వాల్సిన అవసరం గూడా లేదు. అంటే కొన్నిసార్లు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు ఇది కొంచెం ఎగ్జాగరేట్ అయింది కలర్, లేకపోతే బ్రైట్‌నెస్ ఎగ్జాగరేట్ అయింది, కాంట్రాస్ట్ ఎగ్జాగరేటెడ్‌గా ఉంది అని చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకోవడంలో అసలు తప్పేం లేదు. ఓకే. అట్లా చాలా సార్లు చేశాను గూడా. అంటే మీరు చెప్పిన ఫ్యామిలీ డ్రామాకే చాలా ఫస్ట్ మీరు చూస్తే ఇంకా ఓవర్‌బోర్డ్ ఎళ్లి చేశామనమాట. ఓహ్! తర్వాత అంటే కొంతమంది అంటే చెప్పడం ఏంటంటే ఆల్రెడీ డార్క్ ఉన్న ఫిల్మ్‌కి మళ్ళీ అంత డార్క్ అంటే ఆల్రెడీ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అంత డార్క్ ఉన్నప్పుడు ఎందుకంత చేయడం అన్న దాంట్లో మేము చాలా బ్రైటన్ చేసామనమాట. హ్మ్. బ్రైటన్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఇన్విజిబుల్‌గా తెలుస్తది. అంటే సబ్‌కాన్షియస్ లెవెల్‌లో తెలిసిపోయేంత బ్రైట్‌నెస్సే చేసాం గానీ, ఓకే. చిన్న చిన్న చేంజెస్ అవన్నీ గూడా ఫీడ్‌బ్యాక్ పరంగా తీసుకొని చేయొచ్చు. హ్మ్. అంటే కాపోతే ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ మనం ఇప్పుడు కరెక్ట్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్‌లెస్ అంటే చాలా బ్యాడ్‌గా షూట్ చేస్తే తప్ప, బేసిక్ షూట్ చేస్తే మనకిప్పుడు ఒక 1, 2 స్టాప్స్ ఆఫ్ రేంజ్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్పెషల్లీ ఓకే. ఇప్పుడు డిజిటల్ కెమెరాస్‌లో ఏంటంటే లో లైట్‌లో చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. సో, బావుంటది. అంటే అదేం ప్రాబ్లమ్ ఉండదు. మనం షూట్ చేసే విధానం బట్టి. ఓకే.